చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా. అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కని తెచ్చి నా ఇంటి ముందు నాటాలి? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్నో. డాడీ, నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను? రష్మి, పేరెంట్స్ మీటింగ్ అంట. మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం. అవును పిన్ని, రా పిన్ని. నా కోసం కాదు, పిల్లోడి కోసమే నా రా రష్మి. ఏమంటారు రోజా గారు? జాగ్రత్త, అతను లాస్ట్ టైం అలాగే సెట్ అయిపోతావు నువ్వు కూడా. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోదని, చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావు అనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేదండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే. అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపవైపు వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఇలా వదిలిపెడతాను, రండి. థ్యాంక్ యూ. జీవితం పొద్దున్న తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేస్తున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ, భరద్వాజ, భరద్వాజ. ఏంటి ఏంటి? చంపేయండి. నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేస్తుంది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్ళు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆరేసాను. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బోకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే, విష్ యూ హ్యావ్ ఎ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడు. అసలు ఈడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఈడు. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే. అయిపోయింది వచ్చే లోపల. డాడీ డాడీ, ఏంట్రా చిన్నో? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తాను రా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? భరద్వాజ మళ్ళీ బలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్ బాల్ డాడీ. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకు. సరే, నాకు తొందరగా మమ్మీ కావాలి. ఆల్ ద బెస్ట్. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో? ఐఎమ్
ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. కుటుంబరావు ఏంటి మళ్ళీ ఇంకోసారి? కుటుంబరావు వద్దులే, కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట ఎందుకు పెట్టావు? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పొయ్యి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మసైపోతావు, గుర్తుంచుకో. సర్లే, ఉడకపోతే ఉడికిపోయింది, కానీ ఏం ముగ్గేశారు? ఆ సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ, నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీల్ నాది. అరే చింటూ, లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని పిన్ని. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. అబ్బా ఇదే పెద్ద దొంగ నా కొడుకు. ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు. పతివ్రత. వాడింటి ముందు ముగ్గేస్తున్నాడంటే. అయ్యో నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని. పొంగులో వర్షం కలిపి ఉంటే దా, నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ, ఇవన్నీ పక్కన పెట్టే. సర్లే పద, ఇతను పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజుల్లో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపింది భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో కుటుంబరా మీద ఇస్తున్నాం. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న? ఆ ఇంటికి వెళ్ళదు పిన్ని, ఇంట్లోనే ఉండి పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకు ఉంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు మనం వేరురా చింటూ. ఎందుకండి పిల్లాడి ముందు అలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మని పట్టుకుని పిన్ని అంటాడండి. ఇవి ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కి. ఈవిడ పిన్ని గోడ కింద. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లని దగ్గర నుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇలా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా? ఏదోలేండి, మా బతుకులు మాయి. ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం, ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం. వెళ్ళండి, లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అమ్మా. ఓ పిన్ని, ఒక్కసారి నేను అమ్మ అని పిలవచ్చా? బాబు అరే చిన్ను, ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత, అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. అమ్మా. అమ్మా.
భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి. ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావంటే. మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి. బాబు వైపు బరువు వైపు ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి, నేను ఆ బాబు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు. అయ్యో ఈ ప్రపంచానికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బాట్స్ మ్యాన్ ఎంతవరకు అవసరమో తెలియదు కానీ లైన్ మ్యాన్ మాత్రం ప్రపంచానికి చాలా అవసరం. పవర్ లో ఉన్న మంత్రి అయినా సరే, పవర్ లో లేని మంత్రి అయినా సరే, ఇంట్లో పవర్ పోయింది అనుకో నాకే ఫోన్ చేయాలి. అది నా పవర్. ఫోన్ మోగుతుందన్నా, ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ అన్నక మోగుతుంది, పెళ్ళమన్నక వాగుతుంది. ఈ రెండు సౌండ్లు మనం డిలీట్ చేయలేం కానీ ఫోన్ పక్కన పెట్టు. అన్నా ఇంకో ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ కూడా పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు. హలో హలో, కరెంట్ పోయిందండి. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లోనే కరెంట్ పోద్దురా, నీ ఇల్లంతరా నీ తీగులో నా కరెంటు. కరెంట్ ఎప్పుడు వస్తుందయా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు. సోమవారం మంగళవారం నాటికి వారం పత్రిక. అరే నువ్వు ఇలా మాట్లాడావనుకో అసలు కరెంట్ రాదనరే. అలా మాట్లాడతావేంటి? అలానే మాట్లాడతాను. సబ్ స్టేషన్ లో ఉంటే ప్రెస్ స్టేషన్ అలాగే ఉంటుంది. తీగులో నా కరెంటు. ఫోన్ పెట్టే ఫస్ట్. హలో హలో. అలా తీగులో లేదు. తీగులో కరెంట్ పోతే చాలు, ఇంకా తీగ పట్టుకొని ఫోన్ చేసేస్తారు ఈ తీగులో కరెంట్ కాళ్ళు. ఒక్కొక్కరు ఒక రకం. అరే సత్తిపండు అన్నా, మొన్న రష్మిని సెల్ఫీ అడిగితే పెద్ద ఫోజ్ కొట్టింది. ఆవిడ ఇంటికి ఏ వైర్ ఉందో చూసుకొని ఆ ఫీజు పీకేరు. అలాగన్నా. అదేంటి సెల్ఫీ దిగకపోతే ఫ్యూజ్ పీకేస్తారా? మరి పీకరా? ఎవడెవడికో సెల్ఫీ ఇస్తున్నావు, నాతో సెల్ఫీ దిగడానికి ఏమైంది? తీగులో నా కరెంటు. నేను నీకు పగబట్టాను అనుకో, నీ బతుకు చీకటి పాలే గుర్తు పెట్టుకో. నీ తీగులో నా కరెంటు. నీ స్కిట్ అవగానే సెల్ఫీ దిగు. నాకో సెల్ఫీ అన్నా. సచ్చినట్టు దిగుద్ది, ఎందుకంటే ఆవిడ ఫీజు మన చేతిలో ఉందిగా. ఇప్పుడు అందరింట్లో పవర్ పోద్ది కదా, నాగబాబు గారి ఇంట్లో, రోజా గారి ఇంట్లో పవర్ ఎందుకు పోదన్నా? వాళ్ళిద్దరే పవర్ఫుల్, ఇంకా మన పవర్తో వాళ్ళిద్దరికి పనే ఉందిరా. అన్నా వాళ్ళిద్దరికి నువ్వు బిస్కెట్ వేసావు అన్నా. అందరు వేసారు, నేను ఒక్కనే బ్యాలెన్స్ ఎందుకు? జబర్దస్త్ లో బిస్కెట్ అమ్మితే ఒక కంపెనీకి నాగబాబు గారు అమ్మితే ₹1 కోటి వచ్చాయంట. ₹1 అంత వేలు. కాబట్టి ఆ అమ్మిన బిస్కెట్ మనకు ఒక బిస్కెట్ ఉంటుందని వేసా. కరెక్టా? అర్థమైందా? ఆ వైరిటీ ఎవడరా ఇక్కడ లైన్ మేను? మర్యాద ఏంట్రా నీకు ఇచ్చే మర్యాద? నువ్వు కరెంట్ తీయడం వల్ల నా సంసారం సర్వనాశనం అయిపోయింది తెలుసా? నేను కరెంట్ తీయడం వల్లే సంసారం సంకన అయిపోయింది. హవ్వా, నువ్వు కరెంట్ తీయడం వల్ల ఆ చీకట్లో మా ఆవిడ అనుకుని మా అత్తను పట్టుకున్నాను. అయినా మీరేంటి మాటి మాటికి కరెంట్ వేస్తారు తీస్తారు ఏంటి అసలు? మీకు అప్పుడప్పుడు కరెంట్ ఇస్తేనే తీగలో కరెంట్ లా ఉన్నారు. మీకు రెగ్యులర్ కరెంట్ ఇచ్చామనుకో తీగ మీద కరెంట్ లా ఉంటారు. మీ తీగలో నా కరెంట్. ఎలా ఫీల్ అయింది? అర్థం చేసుకుంది. మీ ఆవిడే అపార్థం చేసుకుందనమాట. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు మళ్ళీ. మీ అమ్మని నాకు కావాలని పట్టుకోలేదే, చీకట్లో తెలియలేదు. హలో హలో. కరెంట్ లేకుండా షాక్ కొట్టడం అంటే ఇదేరా. వాడి బతుకు బెడ్ లైట్ కి తక్కువ, షార్ట్ సర్క్యూట్ కి ఎక్కువైపోయిందిరా. లైన్ మ్యాన్, గంట నుంచి కరెంట్ లేదయ్యా. ఒంట్లోనా ఇంట్లోనా? ఒంట్లో కరెంట్ గురించి మాట్లాడతలేదు, ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ 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 అని వస్తుంది ఫోన్. ఫోన్ పక్కన పెట్టేస్తే ఎంగేజ్ రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుందిరా నీ తీగలో నా కరెంటు. నా ఫోన్ పక్కన పెట్టావా? అవును. అంటే నీకు ఫోన్ చేసి నేను అవలేగని అనుకున్నావా చెప్పు. అరే నువ్వు పక్కోడి మీద ఇంతలా అరుస్తున్నావు అంటే నీ పిల్ల మీద ఎంతలా అరుస్తున్నావురా నువ్వు? అదంతా పక్కన పెట్టాయా, నా పిల్లల సంగతి నీకెందుకు? కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. సంవత్సరం తర్వాత వస్తుంది. సంవత్సరం తర్వాత రావడం ఏంటండి? అరే నీకు పిల్లోడు పుడతాడు కదా,
ఎన్ని రోజులు పుడతాడు? 9 నెలలకి కదా. నీకు పుట్టే పిల్లోడే 9 నెలల తర్వాత పుడితే ఎక్కడో పుట్టిన కరెంట్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? నీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? లాజికలే మాట్లాడకు, కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఇంత కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. ఒరే నీ తీగలో ఉన్న అన్న కరెంటు బిస్కెట్ వేసావు కదరా నువ్వు నాకు కూడా. కొన్ని రోజులు నా దగ్గర ఉంటాను, పర్లేదు. థ్యాంక్స్ అన్న. అరే తీగ్గా, నువ్వు ఇప్పుడు కోపంగా కరెంట్ ఎప్పుడు వస్తుందని అడిగావు కదా. అవును, ఇప్పుడు కూల్ గా కరెంట్ ఎప్పుడు వస్తుందని అడుగు. అయ్యా దయచేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్. ఇలా అడిగితే కరెంటు 5 నిమిషాల్లోనే వస్తుంది. ఇలా కోపంగా వచ్చి అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పరా ఈ తీగల కరెంట్ గాడి. మురళీ గారి ఇంట్లో 3 సంవత్సరాలు బట్టి కరెంట్ లేదు. వల్లారపు శ్రీని ఇంట్లో 5 సంవత్సరాలు బట్టి కరెంట్ లేదు. రత్రావు గారి ఇంట్లో అయితే మీటర్ బీకిసా అది క్యాండిల్ తో బతుకుతున్నాడు. ఓహో, ఆ క్యాండిల్ ప్రెస్టేషనేనా? అప్పుడప్పుడు రోజయ్య గారి మీద ఎప్పుడు నా మీద చూపిస్తుంటాడు. ఈ తీగలో కరెంట్ ఇంట్లో కూడా కరెంట్ లేదు. ఇలాగే వచ్చింది నీలాగే పౌరుషంగా ఫీజు పీకి పక్కన పెట్టాం. నాగబాబు గారి రికమెండేషన్ తో మళ్ళీ ఫీజు చేయించుకుంది. అర్థమైందా? దీన్ని బట్టి నీకు తెలిసిన నీతి ఏంటి? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు కరెంటు. కరెంట్ కాదు మరి, అర్థం చేసుకున్నాడు. నాకు ఫీజు పెట్టండి సార్. పెడతాను, వెళ్లే లోపు నీ ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. పో. థ్యాంక్ యూ సార్. అమ్మ, ప్రపంచంలో ఇలాంటి లైన్ మెన్లు కూడా ఉంటారా? నేను ఒక్కడే ఉంటానరే, ఎవరు ఉండరు. ఆ వైర్ ట్రాన్స్ఫర్ కి కనెక్ట్ చేయాలి. అక్కడ లైన్ మ్యాన్ ఎవరు ఇక్కడ? నేనే లైన్ మ్యాన్. చెప్పు. ఏంటి కరెంట్ బిల్ 5,000 వచ్చింది? పోయిన నెల మా ఆయన బెంగళూరు వెళ్ళాడు, నేనేమో పుట్టింటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరు లేకుంటే 5,000 కరెంట్ బిల్ ఎలా వస్తుందండి? నువ్వు పుట్టింటికి వెళ్ళింది నిజం, మీ ఆయన బెంగళూరుకి వెళ్ళింది అబద్ధం. నీకెలా తెలుసు? మీ ఇంటి స్తంభం మీద నేను లైన్ బాగా చేస్తుంటే మీ ఆయన ఫుల్ ఏసీ పెట్టుకొని ఇంకో కరెంట్ తీగతో అంతా ఫుల్ ఏసీ పెట్టుకుంటే 5,000 రాక 500 వస్తుందని తీగలో నా కరెంటు. వాడిని పక్కన పెట్టు. నీకు 5,000 కరెంటు బిల్లు రాకుండా ఉండాలంటే నువ్వు మాటి మాటికి పుట్టింటికి వెళ్లకుండా ఉండాలి. వాడు మాటి మాటికి పుట్టింటికెళ్ళు అంటే మా పుట్టింటి మీద ప్రేమతో అనుకున్నా, దాని మీద ప్రేమతో అనుకోలేదు. ఆయన నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వేసేయలేదు తెలుసా వాడు. నిన్ను చూస్తే నాకు ఫ్యాన్ అయ్యి బుద్ధి అవట్లేదు. వాడు వేసి ఎందుకు వేస్తాడే? వాడికి ఒకసారి తీగలో కరెంట్ బిల్ కట్టేసేళ్ళు. దేనికో వాడిన దానికి ఎందుకు కట్టాలి బిల్లు? ఎవరు మాట? మీ ఆయన కదా వాడింది. నేను మా ఆయన్ని బాగా వాడిన తర్వాత అప్పుడు వచ్చి కట్టాలి బిల్లు. వాడిని చంపేస్తా ఈరోజు. అరే సత్తిపండు అన్నా, చూసావరా ఈ కరెంట్ అఫైర్లు? మన కరెంట్ కంటే చాలా డేంజర్ రా. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతి అంటారా సత్తిపండు? వేరే దాంతో ఉన్నప్పుడు ఏసీ వేసుకోకూడదు. నువ్వు నాకు నీతి చెప్తున్నావు, జనాలకి లీడ్ ఇస్తున్నావు, అర్థమై సావట్లేదురా. నేతి తీరకాయలో నీతి ఉండదు, నువ్వు చెప్పే దాంట్లో నీతి ఉండదు. నీ తీగలో నా కరెంటు ఫోన్ వస్తుంది చూడు. హలో, నమస్కారం సార్. అవునా సార్, మీ ఏరియాలో కరెంట్ పోయిందా? నేను ఇప్పుడు 5 నిమిషాలు మీ కరెంట్ వచ్చేటట్టు చేస్తాను సార్. ఓకే సార్, ఓకే. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లో కరెంట్ పోయిందంట. నేను పైకి వెళ్ళి వైర్ ఫిట్ చేస్తాను, కనెక్షన్ ఇస్తాను. నేను అంటాను, అప్పుడే స్విచ్ అయ్యి. ఓకే అన్న. ఏమండి? నేను చూడగానే అన్నయ్య ఎలా వణికిపోతున్నాడు. వాడు వణుకుతుంది నన్ను చూసినందుకు కాదు, వేసిన స్విచ్ గురించి. ముందు స్విచ్ కట్టలేదంటే టప్ప కట్టేలా ఉన్నాడు వాడు. నువ్వు అన్నావు కదన్నా. నేను నీకు అన్నాను రా, దానికి అన్నా. నీ తీగులో నా కరెంటు, నా తీగులో నా కరెంటు తీసేటట్టు ఉన్నావు నువ్వు. 26 స్తంభాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నా, 27వ స్తంభం మీద దొరికావు. అందరి మొగాళ్ళు సంకలో పిల్లల్ని వేసుకొని తిరుగుతుంటే నువ్వు మాత్రం సంకలో కరెంట్ వైర్ వేసుకొని తిరుగుతావేంటి? నీ తీగులో నా కరెంట్ ఏంటి నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతున్న, ఆడిషన్ తీసుకెళ్ళు. అక్కడ మంత్రి గారి ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ ఫీజ్ చేస్తున్నాను. హోం శాఖ కంటే నీకు విద్యుత్ శాఖ ఎక్కువైపోయిందా? మూసుకొని దిగు. అరే ఇక్కడ నా ఉద్యోగం పోతే? నువ్వు దిగలేదనుకో ఇంట్లో నీకు భర్త ఉద్యోగం పోద్ది. మూసుకొని దిగు. నీ తీగులో నా కరెంట్ వెళ్ళట్టు అంటే నువ్వు దిగవా? నేను దిగను, ఇక్కడ కరెంట్ ఫిట్ చేస్తున్నాను. స్విచ్ అయ్యి నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు? ఎవరికి స్విచ్ చేస్తున్నావు రా నువ్వు? విద్యుత్ శాఖ కన్నా హోం శాఖ ఎక్కువ కదన్నా. నాకన్నీకా ఇదిగో నన్ను ఆడిషన్స్ కి తీసుకెళ్తున్నావా, తీసుకెళ్ళట్లేదా? చూసారు నాకు బాబు గారు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, తీగలన్నీ ఇన్నే. చంపేస్తా స్విచ్ ఆన్ చేయి. నువ్వు ఇలా విధవన విషయం నాకు బాగా తెలుసు. నువ్వెలాగా షాక్ కొట్టట్లేదుగా, కనీసం స్తంభం అని షాక్ కొట్టనివ్వు.
నన్ను స్టార్ బాయ్ ఆడిషన్స్ కి తీసుకెళ్తావా నీ తీగలో నా కరెంట్ ఇక్కడ పని చేస్తున్నానే. ఇక్కడ పని సెలగ పెడుతున్నాడు ఇక్కడ. మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత నీ బతుకు వెలిగిపోతుంది అని. పెళ్ళైన తర్వాత తెలిసింది ఇంట్లో వెలిగేది బల్బులు తప్ప ఏమీ లేదని. జనాలందరూ కాని వాళ్ళందరూ చెప్పాలని తీగలో నా కరెంటు. అబ్బా మరి కింద నుండి చెప్తుంటే నువ్వు పెద్ద వింటున్నావు మరి, అందుకే స్తంభం ఎక్కి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. నన్ను స్టార్ బాయ్ ఆడిషన్ కి తీసుకెళ్తావా? మొగుడిని సాధించడానికి స్తంభం ఎక్కి మళ్ళీ సాధిస్తున్నారు. దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా సార్ నాగబాబు గారు? చంద్రరావు, మీ భార్యాభర్తలు ఇద్దరు స్తంభాలెక్కి ఏం చేస్తున్నారు ఏంటి? సంసారం చేస్తున్నావురా? జైన్ అవుతావా? పిల్లలు కందాం దా. నీ తీగలో నా కరెంటు జరిగేది చూడగానే పక్కింట్లో ఏం జరిగే తొంగి చూస్తారు తీగలో. ఏం చేస్తున్నారంట తీగలో నా కరెంటు? నన్ను ఆడిషన్ కి తీసుకెళ్తావా? నిన్ను ఈ వైర్ తో నిన్ను నువ్వొక్కడే నువ్వు చెప్పగలవా? నేను చెప్పలేను అనుకుంటున్నావా? ఏమైంది మీ ఇద్దరు కొట్లాడుకొని మా ఇంట్లో కరెంట్ పీకేస్తారేంటి? నా ఇంట్లో లేని సంతోషం ఎవరింట్లో ఉండకూడదు. ఒక్కడి కూడా ఉండకూడదు. నువ్వు కాలనీలో పీకేస్తే నేను సిటీలోనే పీకేస్తాను. దారి తెలియట్లేదు రా. ఇక్కడ నువ్వా మావిడేది? కరెంట్ లేకపోతే కరెంట్ అఫైర్లు ఎక్కువైనట్టున్నాయి. దా మధ్యలోకి వచ్చే